నాగస్వామి గారు నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా చదవండి, బైబిల్ కూడా చదవండి, తప్పేం లేదు. మేము కూడా హిందూ గ్రంథాలు చదివిన బ్రహ్మంగారి చరిత్ర, రామాయణము అన్ని చదివినాం. కానీ ఆత్మరక్షణ ఇచ్చేది మనకు యేసుక్రీస్తు ఇస్తున్నాడు. ప్రపంచ మానవ జాతి అందరి కోసం కలవర శిబిరంలో ప్రాణత్యాగం చేసాను, రక్తాన్ని కాల్చాను, తిరిగి లేచిన మళ్ళీ తిరిగి రానైనా ప్రభు. నమ్ముకుంటే పరలోకం ఉన్నది, నమ్మకపోతే మన ఆత్మ మనమే నష్టపోతాం. ఓకేనా? కూర్చో నీ అన్ని టిఫిన్ చెయ్యి. సువార్తిలో చాలా సంతోషం. ఆ బైబిల్లో ఉన్నాయి చూడు. సరే ఓకే, తప్పకుండా. సరే కళ్ళు మూసుకు వచ్చిన ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవాన్ని చూడక తండ్రి, సమాధాన కర్తన జరగనిస్తాగా నాగస్వామిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ మాటలు విన్నాడు, జ్ఞాపకం చేసుకొని తన అవసరాలకెళ్ళి తీర్చండి. కుటుంబంలో కష్టాల బాధ నుంచి విడిపించండి, శోధన తొలగించండి, ఆత్మరక్షణ దయచేయండి. మీరు నమ్ముకునే కృప అనుగ్రహించమని, మీ కుటుంబానికి, పిల్లలకి, మీరందరికీ కాపాడి రక్షణ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ. ఓకే.